ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మౌనిక ఎంగేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి అందరికీ కళలు వస్తాయి కదా. పాము కళలని, పడుకున్న తలనొప్పి, చావు కళలు, ప్రయాణం కళలు, ఏయో రకరకాలుగా కళలు వస్తుంటాయి. ఆ కళలు వాటి వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం. ఈరోజు ఆ కళలకు అర్థం ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా మనకు వచ్చే రకరకాల కళలకు మనిషికి మనమే ఏవో అర్థాలు చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలను బట్టి పరిశోధనలకు తరచుగా వచ్చే కొన్ని కళలకు అర్థాలు విశ్లేషించాలి. దాని ప్రకారం చెప్తున్నాను, వినండి. పడిపోతున్నట్లు కళ వస్తే ఏం జరుగుతుందంటే ఏదో ఒక విషయంలో జీవితం ఒక అదుపు తప్పిపోతుందని అర్థమట. ఒక్కోసారి కొన్ని విషయాలను పట్టుకొని వేలాడవద్దు, వదిలేయమన్న సూచన కూడా కావచ్చట. ఆత్మన్యూసత, ఓటమి భయము కూడా అందుకు కారణం కావచ్చు. చావు కళ ఎందుకు వస్తుందంటే, చావు కళలోకి వస్తే దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలంటారు. శాస్త్రవేత్తలు కొత్త మార్పు ఏదో చోటు చేసుకోబోతుందని అర్థం చెబుతున్నారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు అలాంటి కళ వస్తే కోలుకుంటారని అర్థమట. అనుబంధంలో ఆ భద్రతకు సూచనగాని కూడా కొందరు అంటారు. ప్రయాణం చేసినప్పుడు కళ వస్తే ప్రస్తుత రొటీన్ పరిస్థితి పట్ల మీరు విసిగిపోయి ఉన్నారని, తక్షణ మార్పు కోరుకుంటున్నారని తెలుసుకోవాలట. ఎవరో తరుముతున్నట్లు కళ వస్తుంది కదా. ఆ కళ వస్తే ఏం జరిగిద్దంటే, ఎవరో వెంటబడి తరుముతున్నట్లు కళ వచ్చిందా, దేన్నో ఎదుర్కోవడం ఇష్టం లేక మీరు వాయిదా వేస్తున్నారన్న మాట. అది ఉద్యోగంలో అప్పజేసిన బాధ్యత కావచ్చు, వ్యక్తిగత ఘటనలో, జీవితంలో అనుబంధమే కావచ్చు. పరీక్ష వయసులో నిమిత్తం లేకుండా పరీక్షలు రాస్తున్నప్పుడు కళ వస్తే ఇతరులు మిమ్మల్ని విమర్శిస్తున్నారని, జడ్జి చేస్తున్నారని మీ మనసుకు భావిస్తుంది. స్వజ్ఞత్వం 10 మందిలో నగ్నంగా ఉన్నట్లు కళ వస్తే దాన్ని భౌతికమైన నగ్నత్వంగా భావించవద్దని, మనుషుల గూడు కట్టుకున్న ఆ భద్రత తెలియక చేసిన తప్పిదాలు ఆ దృశ్యాలకు మూలమని చెబుతున్నారు నిపుణులు. కారు అదుపు తప్పినట్లు కళ వస్తే, కారు నడుపుతూ స్టీరింగ్ వదిలేసినట్టు కళ వచ్చిందా, ఎవరో మీ స్వాతంత్రాన్ని నియంత్రిస్తున్నారన్నమాట. జీవితాన్ని మీ అదుపులోకి తీసుకునే హెచ్చరికే ఆ కళ. బస్సో రైల్లో మిస్ అయినట్లు కళ వస్తే అవకాశం చేజారుతుందంట భయం కావచ్చు. సెక్స్, లైంగిక కోరికల గురించి కళలు రావడానికి వేరువేరు కారణాలు ఉంటాయంట. ఒంటరితనం, మనసైన వారి సాహిత్యాన్ని కోరుకోవడం లాంటివే కాక, అనుబంధాలను బలోపేతం చేసుకోకుండా నీకు కృషి చేయవలసిన అవసరాన్ని చెబుతాయంట ఇలాంటి కళలు. గాలిలో ఎగురుతున్నట్లు కళ వస్తే, ఎగరడం స్వేచ్ఛకు చిహ్నం. భౌతిక, మానసిక, ఉద్వేగపరమైన ఏ స్వేచ్ఛ అయినా కావచ్చు. దాన్ని కోరుకునే వాళ్లకు ఇలాంటి కళలు వస్తాయి. ఇష్టం లేని బంధం, ఇష్టం లేని ఉద్యోగం, ఏదైనా స్వేచ్ఛకు ప్రతిబంధకమే. పాము కళ్ళు. అవునండి, పాము కళ్ళు అండి నాకు చిన్నప్పుడు చాలా వస్తాయి. చిన్నప్పుడు ఇప్పుడు ఈ మధ్య కూడా అప్పుడప్పుడు పాము కళ్ళు వస్తుంటాయి. పాము కళ్ళు రాకూడదు అంటారు, ఎందుకో తెలియదు. అది చూద్దాం ఏమైతే. కళలో పాములు కనిపించడం గురించి రకరకాల అభిప్రాయాలు ఉండగా, ఎక్కువ మంది అంగీకరించి మాత్రం అణిచివేత, నిర్బంధం లాంటి పరిస్థితులకు సంకేతమని ఉన్న పరిస్థితుల్లో నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశం ఉందని, పాము కాటు వేసినట్లు కళ వేస్తే మోసం చేసే అవకాశం, ఏదో ముఖ్య విషయాన్ని మర్చిపోతున్నారని చెప్పడం తీరని కోరికలకు పాములు ప్రతీకలు అంటారు. మునక, నీటిలో మునిగినట్లు కళ వస్తే, నోట్లో దంటాన్ని ఊడిపోయినట్లు, జుట్టు రాలిపోతున్నట్లు, అత్యవసర పరిస్థితులు, టాయిలెట్ అందుబాటులో లేనట్టు ఇలాంటి కళల్ని అంటారు. ఇవి నిత్య జీవితంలో ఆయా వ్యక్తులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని, ఆందోళనను సూచిస్తాయి. కళల్లో అధిక శాతం ఇవే ఉంటాయి. ఒత్తిడికి కారణాలు తెలుసుకొని పరీక్షించగలిగితే ఇలాంటి కళలను నివారించవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.